Good morning everyone. Government Degree and PG College Bhadrachalam Department of History తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. I am M. Kiran Kumar, lecturer in history, Government Degree and PG College Bhadrachalam. Modern world history 1815 నుంచి 1950 వరకు ఆధునిక ప్రపంచ చరిత్రలో పార్ట్ మనం మోడర్న్ వరల్డ్ హిస్టరీ అంటే ఆధునిక ప్రపంచ చరిత్ర. ఇది BA ఫైనల్ ఇయర్లో 6th సెమిస్టర్లో అంటే థర్డ్ పేపర్లో 6th సెమిస్టర్లో పార్ట్ మనం ఈరోజు చెప్పబోతున్నాం. అది 1848 విప్లవం. దీన్నే మనం దాని యొక్క కారణాలు, విప్లవం యొక్క కారణాలు మరియు ఫలితాలు ఈరోజు చూద్దాం. మనం 1830 జూలై విప్లవం చూసాం. ఈ జూలై విప్లవంలో 3 రోజుల పాటు వాళ్ళు గ్లోరియస్ 3 days అని చెప్పాం. ఆ గ్లోరియస్ 3 days తర్వాత అక్కడ డ్యూక్ ఆఫ్ ఆర్లియన్స్ లూయి ఫిలిప్ రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. అంటే అక్కడ రాజ్యాంగబద్ధమైన రాజరికం ఏర్పడ్డది. పాతవాడు ఇంగ్లాండ్కి పారిపోతే రాజు, అక్కడ కొత్తగా లూయి ఫిలిప్ రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. 1830 కాలంలో ప్రజలకు అనుకూలంగా వ్యవహరించినటువంటి లూయి ఫిలిప్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, అంటే ఫస్ట్ ప్రజలకు అనుగుణంగానే పరిపాలన చేశాడు, కానీ తర్వాత ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, అంటే ముఖ్యంగా అతని యొక్క ప్రధానమంత్రి విజాట్ ప్రభావంతో నిరంకుశ విధానాన్ని ఫాలో అయ్యాడు. అంటే తొలి దశల్లో బాగానే ఉంది, ఫిలిప్ పరిపాలన తొలి దశలో బాగానే ఉంది, ప్రజలకు అనుకూలంగానే వ్యవహరించాడు. కానీ కాలక్రమేణా అతని మీద అతని యొక్క ప్రధానమంత్రి ప్రభావం బాగా పడ్డది, విజాట్ ప్రభావం. ఆ విజాట్ ప్రభావంతో అంతకత ఉన్నటువంటి పాత నిరంకుశ విధానాన్ని ఫాలో అవటం స్టార్ట్ అయ్యింది. దీనికి తోడు ఆయన విదేశీ వ్యవహారాల్లో కూడా అసమర్థత కనపరిచాడు. ఈ అసమర్థత వల్ల ప్రజల్లో కోపం పెరిగిపోయింది. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన రావాలి, ఒక రాజ్యాంగబద్ధ రాజరికం కావాలి, రాజరికమే కానీ రాజ్యాంగబద్ధం ప్రజా శ్రేయస్కర రాజ్యాంగం కావాలి, రాజరికం కావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ అక్కడ ఎలా ఉందంటే ఆయన లూయి ఫిలిప్ నిరంకుశ పరిపాలన, దానికి తోడు విదేశీ వ్యవహారాల్లో కూడా అసమర్థత కనబడటం వల్ల ప్రజల్లో కోపం పెరిగిపోయి మళ్ళా తిరుగుబాటు రావడం. అంటే ఆ తిరుగుబాటు మనం 1848లో చూస్తాం. మళ్ళీ ఫ్రాన్స్లో తిరుగుబాటుకు అవకాశం కలిగింది. అంటే ప్రజలు 1789లో ఒకసారి తిరుగుబాటు చేశారు. ఆ పరిస్థితి తర్వాత 1830లో తిరుగుబాటు చూసాం. అంటే ప్రజలకు తిరుగుబాటు చేయటం, ఎందుకంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటం దానివల్ల మార్పు వస్తుందనే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేయాలనే కోరిక వాళ్ళు మరలా కలిగింది. అది 1848 విప్లవానికి కారణమైంది. దాని గురించి చూస్తే 1848 తిరుగుబాటుకి అసలు కారణాలు ఏంటని చూస్తే 1830 జూలై విప్లవం తర్వాత 1789లో ఫ్రెంచ్ విప్లవంలో పాల్గొన్న నాయకుడు, కురువృద్ధుడు అయినటువంటి లియోపార్డ్ ఆయన అన్ని రాజకీయ పక్షాలని ఏకం చేసి ఆయన సలహాతో ఒక రాజ్యాంగబద్ధ రాజ్యాంగయుత రాజరిక వ్యవస్థ ఏర్పడాలి, అందుకు లూయి ఫిలిప్ సరైన వాడని చెప్పి ఆయన ఆమోదించడంతో లూయి ఫిలిప్ని రాజుగా నియమించారు. అంటే ఇక్కడ చూడండి, 1789 టైంలో విప్లవంలో పాల్గొన్నవాడు, అంటే ఆయనకు చాలా అనుభవం ఉంటుంది. లియోపార్డ్కి లిఫాయెట్ ఆయన 1830 జూలై విప్లవం తర్వాత అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేయగలిగాడు. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి
ఒక రాజ్యాంగబద్ధ రాజరికం ఏర్పడాలని, అది ప్రజలకి అందరికీ మంచి చేస్తున్న లక్ష్యంతో లూయి ఫిలిప్ని రాజుగా నియమించారు. అయితే లూయి ఫిలిప్ రాజ్యాంగానికి అంటే ఆయన నియమించిన తర్వాత, రాజుగా నియమించిన తర్వాత 1814లో ఒక చార్టర్ చట్టం చేశారు. ఆ చార్టర్ చట్టాన్ని సవరణలు చేసి కొత్త విధానాన్ని ఏర్పరిచారు. దాంట్లో ఎలా ఉందంటే ఓటింగ్లో కొంత సరళత తీసుకొచ్చాడు, ఓటింగ్ వ్యవస్థలో కొంత సరళత తీసుకొచ్చాడు. కానీ ప్రజలు కోరుకున్నంత సరళత రాలేదు. ప్రజలు కోరుకుంది ఏంటంటే వాళ్ళు 2,80,00,000 మంది ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ మందికి ఓటింగ్ హక్కులో పాల్గొనే అవకాశం ఉంటుందని వాళ్ళు భావించారు. కానీ ఇతను చేసిన సవరణ వల్ల ఏమైందంటే కొన్ని వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా ధనవంతులకు, మధ్యతరగతి ధనవంతులకే ఓటు హక్కు దక్కింది. అంటే ఏమైందంటే ప్రజలు కోరుకున్నటువంటి ఓటింగ్ విధానం రాలేదు. అంటే ప్రభుత్వ ఏర్పాటులో రాజు నిర్ణయం ఇలాంటి విషయాల్లోనూ ప్రజలకు అందులో పూర్తిగా పాల్గొనే అవకాశం, కనీసం వాళ్ళు అనుకున్నది ఏంటి, ఎక్కువ వర్గానికి దాంట్లో పాల్గొనే, ఓటింగ్ హక్కులో పాల్గొనే అవకాశం ఉంటుంది అని భావించారు. కానీ అక్కడ విరుద్ధంగా కొన్ని వర్గాలు, అంటే 2,80,00,000 మంది ప్రజలుంటే అక్కడ 2,00,000 మందికి మాత్రమే అవకాశం దక్కింది. అంటే ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్లో ధనవంతులైన భూస్వామ్య వర్గం వాళ్ళు మాత్రమే మెజార్టీ సాధించారు. సాధారణ ప్రజలు కనీసం ఎలక్షన్లో పాల్గొనే హక్కు కూడా లేకుండా పోయింది. అంటే సాధారణ ప్రజలకి మెంబర్లో ఉండటానికి అవకాశం, మెంబర్ కదా, కనీసం ఓటింగ్ హక్కులోనే అవకాశం లేదు. దాంట్లో ఎలా ఉందంటే ధనికులకు అనుకూలమైన శాసనాలే వాళ్ళు చేసేవాళ్ళు, అంటే వాళ్ళకు అనుకూలమైన శాసనాలే వాళ్ళు చేసుకునేది. అంటే వాస్తవానికి 1814 చార్టర్ చట్టంలో సవరణలు పర్ఫెక్ట్గా చేసి సామాన్య ప్రజలకు కూడా ఓటింగ్లో ఓటర్లుగా పాల్గొనే అవకాశం కల్పించి ఉన్నట్లయితే ఒక రకంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా సవరణలే చేశాడు. మనం 2,80,00,000 మంది ప్రజలు ఉంటే 2,00,000కి అవకాశం ఇచ్చాడు. అంటే మధ్యతరగతి వర్గం, ఆ మధ్యతరగతి వర్గంలో కూడా ధనికులైన వారికి, భూస్వాములైన వారికి మాత్రమే అందులో పాల్గొనే అవకాశం కలిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన చట్టాలే చేస్తున్నారు, కానీ సామాన్య ప్రజలకు అనుకూలమైన చట్టాలు ఎందుకు చేస్తారు? ఎవరు చేయరు కదా. వాళ్ళకు అనుకూలమైన చట్టాలు వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చేతి వృత్తుల వాళ్ళు, శ్రామికులు, చేతి పని వాళ్ళు, రైతు కూలీలు, ఇలాంటి వాళ్ళు మొత్తం చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అంటే ఈ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ ఏదైతే ఉందో దాంట్లో కనీసం మెంబర్షిప్ లేకపోగా ఓటింగ్లో కూడా వీళ్ళకి అవకాశం లేకపోవడం వల్ల ఏంటంటే శాసనాలన్నీ సామాన్య ప్రజలకు, రైతు కూలీలకు, శ్రామికులకు, చేతివృత్తుల వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని విధంగా శాసనాలు ఉండేవి. దాంతో ప్రజల్లో ఒక రకమైన కోపం, ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇలాంటి సమయంలోనే మనకు సామ్యవాద భావం ఆవిర్భావం జరిగింది. ఏంటి సామ్యవాద భావం ఎందుకు వచ్చింది అంటే ఫ్రాన్స్లో సామ్యవాద భావం రావడానికి మూలం ఏంటంటే పారిశ్రామిక విప్లవం జరిగింది. పారిశ్రామిక విప్లవం వల్ల అసలు మా అందరూ అనుకుంటే పారిశ్రామిక విప్లవం వల్ల మంచి జరుగుతుంది కదా, డెవలప్మెంటే జరుగుతుంది కదా అనుకుంటే డెవలప్మెంటే జరుగుతుంది. కానీ పారిశ్రామిక విప్లవం పెట్టడం వల్ల ఏమైందంటే పరిశ్రమలు ఏర్పాటు చేసి పెట్టుబడిదారులు తయారయ్యారు, సామాన్య ప్రజలు కార్మికులుగా మారిపోయారు. అంటే ఇక్కడ పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం అని చెప్పి 2 వర్గాలు స్టార్ట్ అయినాయి. ఈ పెట్టుబడిదారీ వర్గంలో ఎవరు ఉంటారంటే ధనవంతులైన వాళ్ళే ఉంటారు. వాళ్ళు మళ్ళా ధనవంతులు అవుతూ పోతున్నారు. ఎవరైతే కార్మికులు ఉన్నారో మళ్ళీ కార్మికులుగా మారిపోతూనే ఉన్నారు. అంటే ఇది ఒక రొటేషన్గా స్టార్ట్. అంటే పారిశ్రామిక విప్లవం వల్ల
ఫ్రాన్స్ సమాజంలో పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం అని చెప్పి 2 వర్గాలుగా మళ్ళా సమాజం మారిపోయింది. ఈ కార్మిక వర్గం ఎలా ఉందంటే పూర్తిగా పెట్టుబడిదారుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఎక్కువ పనులు మొత్తం యంత్రాలతో తయారవుతున్నాయి కాబట్టి చాలా తక్కువ మంది కార్మికులు అవసరం ఉంటుంది. ఆ కార్మికులు కూడా చాలా తక్కువ ధరలకు, తక్కువ వేతనాలకు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పెట్టుబడిదారీ వర్గం యొక్క దయాదాక్షిణ్యాల మీద పూర్తిగా కార్మికులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చింది. ఈ పారిశ్రామిక విప్లవం వల్ల ఫ్రాన్స్ సమాజంలో ఇలాంటి పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం ఉంటే ఇక్కడ మనకు రచయితలు, దేశభక్తులు, మేధావులు ఇలాంటి వాళ్ళు మొత్తం ప్రజలు ముఖ్యంగా కార్మికుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ఆ మెరుగుపరచడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అంటే పెట్టుబడిదారీ వర్గం కార్మికుల్ని ఎంతకాలం ఇలా మోసం చేస్తూ పోతుంది, ఎంతకాలం వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేస్తూ పోతుంది, ఎంతకాలం వాళ్ళని ఎలా కార్మికులుగా కంటిన్యూ అవుతారు, వీళ్ళు ఎలా పెట్టుబడిదారులుగా ధనవంతులు అవుతూ పోతుంటారు. ఇలా మేధావులు, రచయితలు, దేశభక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు కార్మికుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, అందుకోసం కొన్ని ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారు. పరిశ్రమల నడపడంలో పెట్టుబడిదారీ వర్గం ఈ కార్మిక శ్రామికుల మధ్య ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం ఏంటంటే సామ్యవాదం. అంటే సైమన్ లూయి బ్లాంక్ వంటి రచయితలు సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. అంటే పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం లేదా శ్రామిక వర్గం ఏదైతే ఉందో వీళ్ళ మధ్య ఒక రకమైనటువంటి కొత్త సిద్ధాంతం, సామ్యవాద సిద్ధాంతం వీళ్ళు తీసుకొచ్చారు. దాంట్లో సైమన్ లూయి బ్లాంక్ మెయిన్ వాళ్ళే చెప్పింది అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ యూనియన్లుగా ఏర్పడాలి, ట్రేడ్ యూనియన్స్ అంటాం. ఆ ట్రేడ్ యూనియన్స్కి ఏర్పరచుకోవాలని చెప్పి వీరంతా ఒక యూనిటీ ఉంటే ఈ యూనిటీ ఉండటం వల్ల పెట్టుబడిదారులకు ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ కార్మికుల్లో ఒక రకమైన శ్రామికులు లేదా కార్మికుల్లో ఒక రకమైన యూనిటీ రావాలి, ఒక ట్రేడ్ యూనియన్స్గా మీరు ఏర్పడండి అని చెప్పి వీళ్ళు బోధించారు. సైమన్ మొదటిసారిగా చెప్పింది ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో అంటే రాజ్య ఆధీనంలో పరిశ్రమలు ఉండాలి. అంటే పరిశ్రమలు అనేవి పెట్టుబడిదారీ వర్గం చేతిలో ఉన్నంతకాలం కార్మికులుగానే ఉంటారు, పెట్టుబడిదారులుగానే ఉంటారు. వాళ్ళు ధనవంతులు అవుతూ పోతుంటారు, వీళ్ళు కార్మికులుగా అవుతూ ఉంటారు. వీడి కొడుకులు వీడు కార్మికులు అవుతుంటారు, వాడి కొడుకు వాడు ధనవంతులుగా పెట్టుబడిదారీ మారిపోతున్నారు. అంటే కష్టం వీళ్ళది, లాభం వాళ్ళది. అందుకనే వీళ్ళు చెప్పింది రాజ్యం ఆధీనంలో మన పరిశ్రమలు ఉండాలి. శక్తిని, శ్రమను బట్టి, పనిని బట్టి వేతనం ఉండాలి. సైమన్ సూచించింది అదే, ఒక శ్రమను బట్టి వేతనం ఉండాలి, వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి వేతనం ఉండాలి, వాళ్ళ యొక్క శక్తిని బట్టి వేతనం ఉండాలి. అంతేగాని ఏదో రోజుకి ఇంత అని చెప్పి వాళ్ళకి ఏదో కొంత పడేయడం తప్పు, అంటే కొంత వేతనంగా ఇవ్వడం తప్పు. వాళ్ళ యొక్క శ్రమను గుర్తించండి, వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించండి, ఆ కష్టాన్ని బట్టి వాళ్ళ యొక్క శ్రమని బట్టి వేతనం ఇవ్వాలని చెప్పి సైమన్ సూచిస్తారు. సైమన్ యొక్క సిద్ధాంతాన్ని దాదాపుగా లూయి బ్లాంక్ కూడా ఆమోదిస్తాడు, దాన్ని ఆయన అనుసరిస్తాడు. లూయి బ్లాంక్ కూడా ఈ ఫిలిప్ యొక్క ఆర్థిక విధానాలు అయితే ఉన్నాయో ఈ ఆర్థిక విధానాలని తప్పుగా ఉన్నాయి. ఈ పారిశ్రామిక విప్లవం జరిగింది, ఈ పెట్టుబడిదారీ వర్గం వాళ్ళు కార్మికులని వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటట్టు చేయటం, ఆయన యొక్క ఆర్థిక విధానాలు పూర్తిగా తప్పు అని చెప్పి లూయి బ్లాంక్ అంటాడు. పరిశ్రమలు శ్రామికులే నిర్వహించాలని, శ్రామికులతో నడవాలి. ఇతని ప్రకారం ఏంటంటే రాజ్యం యొక్క ముఖ్య కర్తవ్యం ప్రతి వ్యక్తికి పని కల్పించటం, అంటే ఉపాధి కల్పించడం అనేది రాజ్యం యొక్క ముఖ్య లక్ష్యం, రాజ్యం యొక్క ముఖ్య కర్తవ్యం అంటాడు. రాజ్యం ఏంటంటే అందుకే నేను దగ్గర చెప్పింది మనం రాజ్యం ఆధీనంలో పరిశ్రమలు ఉండాలి అని సైమన్ చెప్పింది కూడా అందుకే. అంటే రాజ్యం ఆధీనంలో పరిశ్రమలు ఉన్నట్లయితే అన్ని వర్గాల ప్రజలకు పనులు కల్పించటం, ఎవరైతే పని చేయడానికి ఎవరైతే ఆసక్తి ఉందో, ఎవరైతే ఉపాధి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ ఉపాధి కావాలని కోరుకునే వాళ్ళందరికీ ఉపాధి చూపించాల్సిన బాధ్యత, కర్తవ్యం రాజ్యం మీద ఉంది అని చెప్పి లూయి బ్లాంక్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రామికులు ట్రేడ్ యూనియన్లు ఏర్పరచుకొని కలిసికట్టుగా తమ సమస్యలను
యజమానులకు వినియోగించుకోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడే చెప్పారు, మీరు ఒక యూనియన్లుగా ఏర్పడండి. సెయింట్ సైమన్ లాంటి వాళ్ళు, బ్లాంక్ వాళ్ళు లాంటి వాళ్ళు, మీరు ఒక ట్రేడ్ యూనియన్లకు ఏర్పడండి అని చెప్పి లూయి బ్లాంక్ చెప్తాడు. వీళ్ళు ఒక ట్రేడ్ యూనియన్లకు ఏర్పడ్డారు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ యొక్క సమస్యల్ని యజమానులకు చెప్పుకోవడం స్టార్ట్ అయింది. సమస్యలు నెమ్మదిగా కార్మికులు తమ సమస్యలను పెట్టుబడిదారులకు చెప్పడం, ఆ పెట్టుబడిదారులను పట్టించుకోబట్టిన వాళ్ళు ఎదిరించడం కూడా స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మనకి కార్మికులు ఇండివిజువల్గా ఉన్నట్లయితే, ఇండివిజువల్గా ఒక కార్మికుడు ఉన్నట్లయితే ఎవడి ప్రాబ్లం అంటే అందరికీ అదే ప్రాబ్లం ఉంటుంది, కానీ వాడికి విడివిడిగా వెళ్ళేవాడితే ఎవడో పట్టించుకోడు. ఇక్కడ యూనియన్లు ఏర్పడ్డాయి, ఒక ట్రేడ్ యూనియన్లు ఏర్పడ్డాయి. ఈ ట్రేడ్ యూనియన్లు ఏర్పడితే వాళ్ళకి ఒక శక్తి స్టార్ట్ అయింది. అంతకతం ఒక్కడే ఉన్నవాడు ఇప్పుడు 100 మంది అయ్యాడు. అక్కడ అంతకతం ఒక్కడే అడిగే దాన్ని ఇప్పుడు 100 మంది కలిసి సమిష్టిగా అడుగుతున్నారు. దాంట్లో శ్రామికుల్లో ఒక రకమైన ధైర్యం స్టార్ట్ అయింది. వాళ్ళు సమిష్టిగా వెళ్ళి యూనియన్ లీడర్స్ ద్వారా వెళ్ళి పెట్టుబడిదారులని నాకు ఈ సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పి అడగడం స్టార్ట్ చేయటం. అంటే అంతకుముందు లేని ఆ డేర్ ఇప్పుడు వాళ్ళకి స్టార్ట్ అయింది. ఆ డేర్నెస్ వచ్చింది. ఆ డేర్నెస్తో వీళ్ళు వెళ్ళి అడగడం స్టార్ట్ అయింది. వాళ్ళు దానికి పట్టించుకోకపోతే దీన్ని వాళ్ళని ఎదిరించే స్థితికి కూడా వచ్చారు. విజాట్ ప్రభావం వల్ల లూయి బ్లాంక్ పెట్టుబడిదారులకు అండగా నిలిచాడు. అంటే విజాట్ యొక్క విధానం మనం అంతక్రితం చూసాం. ఆయన యొక్క విధానం వల్లే వాస్తవానికి ఈ పరిస్థితి వస్తుంది. అలా లూయి బ్లాంక్ శ్రామికులకు అండగా నిలిచి దాని ఫలితంగా సామాన్య జనం ప్రభుత్వ వ్యతిరేకులుగా మారిపోయారు. అంటే ఎలా ఉందంటే అంతకథ ఉన్న పరిస్థితి, దానికి పెద్దగా మార్పు రాలేదు. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చి ఆ పారిశ్రామిక విప్లవంలో పెట్టుబడిదారులు ఇది మనం ఎంత చూసాం. ఎలా ఉందంటే అక్కడ 1814 చార్టర్ చట్టం వల్ల, ఆ చార్టర్ చట్టంలో సవరణల వల్ల 2 లక్షల మందికి మాత్రమే ఓటింగ్ హక్కు లభించింది. అదుగో ఎవరంటే ఆ పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గం వాళ్ళు, ధనికులకు మాత్రమే అవకాశం దక్కింది, కానీ సామాన్య ప్రజలకు అవకాశం లేదు. అక్కడ ఒక రకమైన అసమర్థత, అక్కడ అసంతృప్తి ప్రజల్లో కనపడుతుంది. సామాన్య ప్రజల్లో అక్కడ అసంతృప్తి కనపడుతుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఆర్థిక విధానంలో కూడా పెట్టుబడిదారులే మెయిన్ ఉంటున్నారు. వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లోనే కార్మికులు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి అనుగుణంగానే, ఎందుకంటే పెట్టుబడిదారులకి ఈ ధనికులకి అనుగుణంగానే అక్కడ శాసనాలు జరుగుతున్నాయి. ఇందా మనం చెప్పుకున్నాం, శాసనాలు చేసే దాంట్లో కనీసం ఓటింగ్లోనే వీళ్ళకి సామాన్య ప్రజలకు అవకాశం లేదు. సామాన్య ప్రజలకు ఓటింగ్లో అవకాశం లేనప్పుడు వీళ్ళకి అనుకూలంగా శాసనాలు అక్కడ ఎలా చేస్తారు, చేయరు. కాబట్టి సామాన్య ప్రజలకు, చేతి వృత్తుల వారికి, రైతులకి ఉపయోగపడే శాసనాలు అక్కడ ఏం చేయట్లేదు. దానికి తోడు ఇక్కడ వెళ్ళి వీళ్ళ యొక్క పనులు ఎవరు, వీళ్ళ యొక్క సమస్యలు ఎవరు పెట్టుబడిదారులు పట్టించుకోవట్లేదు. ఇలాంటి సమయంలో అంటే ప్రజల్లో, సామాన్య ప్రజల్లో, రైతుల్లో, కార్మికుల్లో, కర్షకుల్లో, చేతి వృత్తుల వాళ్ళలో ఒక రకమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. అందుకనే జూలైలో వచ్చిన రాచరికం స్థానంలో తమ అభిలాషకు అనుగుణంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అంటే వాళ్ళు అనుకుందంటే జూలైలో అంతకతం వచ్చింది, దానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడలేదు, కొత్త ప్రభుత్వం కావాలి. అందుకని ఇక్కడ మనం జరిగింది అంటే రిపబ్లిక్ నాయకుడు లామర్టిన్ ఒక మాట అంటారు, రాజరిక నిషేధించబడడం జరిగింది, రాజతంతో మాకు సంబంధం లేదు, గణతంత్ర ఫ్రాన్స్గా మేము ప్రకటిస్తున్నాం, ఇప్పటి నుంచి ప్రజలు తమ హక్కును తాము అనుభవిస్తారని చెప్పి ప్రకటన చేస్తారు. అంటే ప్రజలు పూర్తిగా తమ వ్యతిరేకతని ప్రదర్శించే పరిస్థితికి వచ్చారు. అందుకనే రిపబ్లికన్ నాయకుడు లామర్టిన్ అనేది అదే, రాజరికం అనేది వద్దు, రాజరికం నిషేధిస్తున్నాం, రాజరికాన్ని నిషేధించబడింది, గణతంత్ర ప్రభుత్వాన్ని, గణతంత్ర విధానాన్ని ప్రకటిస్తున్నాము, ఇక నుంచి ప్రజలు తమ హక్కులను అనుభవిస్తారు. గణతంత్రం అంటేనే ప్రజల నుంచి తమ నాయకుని ఎన్నుకోవడం. చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పూర్తి వ్యతిరేకంగా, లూయి ఫిలిప్కి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. లూయి ఫిలిప్ ఏదో వాళ్ళని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి లూయి ఫిలిప్ని తీసుకొచ్చి అక్కడ రాజుగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన కావాలని లూయి ఫిలిప్ని తీసుకుని అక్కడ పెట్టాడు లిఫాయట్. ఎందుకంటే వీడేదో కురువుదుడు ఆయన పాపం అన్ని అనుభవంతో ఈడేదో ఇరకదీస్తాడు, ప్రజల్ని సంతృప్తి పరుస్తాడు, ప్రజలకి మంచి చేస్తాడనే ఉద్దేశంతో ఆయన యొక్క ప్రోద్బలంతో, ఆయన యొక్క
సహకారంతోనే లూయి ఫిలిప్ని తీసుకొచ్చి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టారు రాజుగా. అయితే లూయి ఫిలిప్ని ఎన్నుకోవడానికి తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, అంటే తర్వాత పరిస్థితి ఏంటి, వీడికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇలాంటి వాడిని మళ్ళీ ఎన్నుకోవాలంటే ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ దాంట్లో లూయి ఫిలిప్కి ఎవరు సమర్థత ఇవ్వలేదు, మద్దతు తెలపలేదు అసలు వాస్తవానికి. ఎందుకంటే వీటి పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. 430 మంది సభ్యుల్లో 253 మంది సభ్యులే సమావేశానికి వచ్చారు. ఆ సభ్యుల్లో కూడా 219 మంది మాత్రమే ఓటింగ్ హక్కులో పాల్గొన్నారు. ఈ ఓటింగ్లో కూడా చూస్తే ఎలా ఉందంటే అక్కడ కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా లూయి ఫిలిప్కి వ్యతిరేకంగా మనం చూస్తాం. అంటే దీంతో లూయి ఫిలిప్ పరిస్థితి అంటే ఛాంబర్ ఆఫ్ డిప్యూటీసే ఆయనకు వ్యతిరేకంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో లూయి ఫిలిప్ యొక్క పరిస్థితి అంటే ఆయన యొక్క స్థానం ఇది అస్థిరంగా మారిపోయింది. అదే సమయంలో నెపోలియన్ బోనపార్ట్ మేలుడేటి లూయి నెపోలియన్, మూడో నెపోలియన్ అంటాం, లూయి నెపోలియన్ని రాజుగా చేయాలనేటువంటి ఒక అభిప్రాయం తెర మీదకి వచ్చింది. ఈ రిపబ్లికన్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు, అంటే ఆయనతో ఒక రిపబ్లికన్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పడింది. అంటే ఒక రకమైన అభిప్రాయం మనకి అప్పుడు వచ్చేసింది. అంటే వీడు కూడా వేస్ట్, అంటే లూయి ఫిలిప్ వేస్ట్, మనకేం చేయటం లేదు కాబట్టి వీడిని పక్క తప్పేసి వీడు పక్కన నెట్టేసేసి అంటే కొత్తగా ఒక రాజుని లూయి నెపోలియన్ని రాజుగా చేయాలని ఒక అభిప్రాయం ప్రజలందరిలో వచ్చింది. అలాంటి టైంలో ఇరు పార్టీలు నాయకులచే అప్పటి వరకు అంటే లూయి నెపోలియన్ని రాజుగా చేయటం కంటే ముందు ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో లూయి బ్లాంక్ సోషలిస్టుల పార్టీ పట్ల నాయకత్వం అంటే ప్రాతినిధ్యం వహిస్తే, రిపబ్లికన్ పార్టీ పట్ల లామార్టిన్ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఇది మనం చరిత్రలో రెండో రిపబ్లిక్ అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒక కొత్త నాయకుడిని, ఒక కొత్త రాజుని ఎన్నుకునే వరకు, అప్పటి వరకు ఆపద్ధర్మం కోసం ఒక ప్రభుత్వాన్ని, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అందులో మనకు ఈ సామ్యవాద నాయకుడు లూయి బ్లాంక్ ఏమో సోషలిస్ట్ పార్టీ పట్ల ప్రాతినిధ్యం వహిస్తే, రిపబ్లికన్ పార్టీ పట్ల లామార్టిన్ నాయకత్వం వహించి అతని నాయకత్వంలో ఒక ప్రభుత్వం ఏర్పడ్డది. దీన్ని మనం రెండో రిపబ్లిక్ అంటాం. ఈ ఆర్లియానిస్ట్ రాజవంశం కొనసాగడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో రిపబ్లికన్ నాయకత్వంలో సామాన్య ప్రజలు పార్లమెంటు మీద దాడి చేసి డిప్యూటీలందరినీ చెదరగొట్టి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ పోరాటంలో సామ్యవాదులకు సాయపడి, అంటే సామ్యవాదులకు అందరూ సాయపడి ప్రభుత్వ భవనాలు మొత్తం సోషలిస్ట్ పార్టీ ఆక్రమించుకున్నారు. ఆ సోషలిస్ట్ నాయకుడు ఎవరైతే ఉండో లూయి బ్లాంక్ ప్రభుత్వంలో ఒక స్థానంలోకి వచ్చాడు. అప్పటి నుంచి ఫ్రాన్స్ ఒక రిపబ్లిక్ దేశంగా ఉండబోతుందని ఒక చారిత్రక ప్రకటన చేశారు. అంటే మనం చూస్తే కొత్త ప్రభుత్వం, కొత్త రాజును ఎన్నుకునే వరకు ఒక ఆపద్ధర్మ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చి, ఈ ఆపద్ధర్మ నిర్ణయంలోనే మనం సోషలిస్ట్ వైపేమో లూయి బ్లాంక్ ఉన్నాడు, రిపబ్లికన్ వైపేమో లామార్టిన్ ఉన్నాడు. వీళ్ళు సోషలిస్టులు అందరూ కలిసి డిప్యూటీలందరినీ చెదరగొట్టేసి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో అన్ని భవనాలని వీళ్ళే ఆక్యుపై చేసుకున్నారు. దీంట్లో లూయి బ్లాంక్ కూడా ప్రభుత్వంలో పార్ట్గా ఉన్నాడు. ఇలా ఒక రెండవ రిపబ్లిక్ అనేది స్టార్ట్ అయింది. ఈ రెండవ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం 1848లో ఒక కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నెపోలియన్ బోనపార్ట్ యొక్క మేనల్లుడు లూయి బ్లాంకే అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడ్డారు. అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో అలానే లూయి బ్లాంకే మూడో నెపోలియన్నే లూయి బ్లాంకే అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డాడు. బోనపార్ట్ ప్రభావం మీద, దీనివల్ల బోనపార్ట్ వంశస్థుల ప్రభావం కూడా మనం చూస్తాము. ఇతడు అంటే కొన్ని రోజుల్లోనే ప్రజల యొక్క అభిమానాన్ని పొందాడు. ఫ్రాన్స్ ప్రజల యొక్క అభిమానాన్ని పొంది రాజుగా అందరూ ఆయన అంగీకరించే పరిస్థితి వచ్చింది. దాంతో డిసెంబర్ 2, 1852 సంవత్సరంలో
19 ఉంది తప్పది. 1852 సంవత్సరంలో ఈయన ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. దాంతో రెండవ సామ్రాజ్య స్థాపన జరిగింది. అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రెండవ రిపబ్లిక్ వీళ్ళు తాత్కాలికంగా అనుకున్నారు. ఆ తాత్కాలిక రెండవ రిపబ్లిక్ అంతకాలంలో అంతమైపోయింది. ఇలా రిపబ్లికన్ ప్రభుత్వం ఏర్పాటు మూడో నెపోలియన్ లేదా లూయి నెపోలియన్ ఫ్రాన్స్ రాజు అవటం అనేవి ఈ 1848 విప్లవం యొక్క రెండు ఫలితాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరొకసారి మనం ఈ టాపిక్ని చూస్తే 1848 విప్లవం కారణాలు ఫలితాలు చూస్తే 1830లో ఫ్రాన్స్లో రాజ్యాంగయుత ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ డ్యూక్ ఆఫ్ ఆర్లియన్స్ సంబంధించి లూయి ఫిలిప్ రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. కానీ ఇతను ప్రధానమంత్రి గిజాట్ ప్రభావంతో నిరంకుశ విధానం అంటే స్టార్టింగ్లో కొంత ప్రజాహిత ప్రజా శ్రేయస్కర కార్యక్రమాలు ప్రజా అనుకూల కార్యక్రమాలు చేశాడు. కానీ తర్వాత కాలంలో ప్రధానమంత్రి గిజట్ ప్రభావంతో నిరంకుశ పద్ధతిని అనుసరించడం, దానికి తోడు అతని యొక్క విదేశాంగ విధానం అసమర్థంగా ఉండటంతో ప్రజలు కోపోద్రిక్తులయ్యి తిరుగుబాటు చేయాలనేటువంటి స్థితికి వచ్చారు. ఇలాంటి స్థితిలో 1848 తిరుగుబాటు కారణాలు చూస్తే మనం చెప్పుకున్నాం. దీంట్లో కురువృద్ధుడైనటువంటి లియోపార్ట్ అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి ఫ్రాన్స్లో ఒక రాజ్యాంగ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు. కానీ ఈ ప్రయత్నంలో ఆయన లూయి ఫిలిప్ చేసిన పని ఏంటంటే 1814 చార్టర్ చట్టం మీద దానికి కొన్ని సవరణలు చేశాడు. ఈ సవరణలు ఎలా ఉన్నాయంటే ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యంగా లేవు. అంటే ఓటు హక్కు కొంతమందికి మాత్రమే ఇవ్వగలిగాడు. అంటే ధనవంతులకి, ముఖ్యంగా పెట్టుబడిదారులకు మాత్రమే, అందులో భూస్వామ్య వర్గానికి మాత్రమే అందులో ఓటింగ్లో పాల్గొనే అవకాశం దక్కింది. సామాన్య ప్రజలకు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. దాంతో వీళ్ళకి ఓటింగ్లో పాల్గొనే మెంబర్గా కదా కనీసం ఓటింగ్లో కూడా పాల్గొనే అవకాశం లేకుండా పోవడం వల్ల అంటే ఈ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ చేసేటువంటి శాసనాలన్నీ ఎలా ఉన్నాయంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న శాసనాలే, ధనికులకు పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా ఉన్న శాసనాలే చేసుకున్నారు తప్పితే సామాన్య ప్రజలకు, రైతులకు, కార్మికులకు, చేతి వృత్తులకు వాళ్ళకి ఉపయోగపడే శాసనాలు ఏమీ చేయలేదు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఇలాంటి స్థితిలో సామ్యవాద సిద్ధాంతం ఒకటి ఆవిర్భవించింది. ఎందుకంటే ఫ్రాన్స్లో పారిశ్రామిక విప్లవం జరగటం వల్ల ఇక్కడ మంచి జరిగింది. పారిశ్రామిక విప్లవం అంటే మంచే, కానీ పరిస్థితి ఏంటంటే పెట్టుబడిదారీ వర్గం, కార్మికుల వర్గం అని చెప్పి రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ యంత్రాలు బాగా పనిచేయడం వల్ల అంటే కార్మికులు పనిచేయాల్సిన దగ్గర ఉత్పత్తి విషయంలో వీళ్ళకి కొంత ఎంతకతం ఉన్న దానికి ఇప్పుడు దానికి చూస్తే అంతకతం కార్మికుల మీద పూర్తిగా ఆధారపడవలసి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే యంత్రాలు రావడం వల్ల ఏమైందంటే యంత్రాలతో పనిచేసే కార్మికులు కొంతమంది ఉంటే సరిపోతుంది. అంటే కార్మిక ప్రాధాన్యత తగ్గిపోయింది. ఉన్న కార్మికులు కూడా ఎలా ఉన్నాయంటే పెట్టుబడిదారీ వర్గం యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వీళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి స్థితిలో రచయితలు, మేధావులు, వీళ్ళు ఎవరైతుందో వీళ్ళు కార్మికుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ఆ కార్మికుల యొక్క శ్రామిక శక్తికి గుర్తింపు ఉండాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాల్లో పెట్టుబడిదారీ ఈ వర్గానికి, సాములకి మధ్య ఒక కొత్త సిద్ధాంతం రావాలి, అదే సామ్యవాద సిద్ధాంతం అని చెప్పి సెయింట్ సేమన్ ప్రతిపాదించాడు. దాన్ని లూయి బ్లాంక్ కూడా సమర్థిస్తాడు. వీళ్ళు ట్రేడ్ యూనియన్లుగా ఏర్పడని చెప్పి శ్రామికులకి బోధన చేస్తారు. ఇలా సెయింట్ సేమన్ తొలిసారిగా రాజ్యం ఆధీనంలో పరిశ్రమలు ఉండాలని చెప్పి సూచన చేస్తాడు. శక్తిని బట్టి, పనిని బట్టి వేతనం ఇవ్వాలని చెప్పి సెయింట్ సేమన్ సూచించాడు. అంటే ప్రజల యొక్క కార్మికుల యొక్క శక్తిని, వాళ్ళ యొక్క శ్రమను బట్టి, వాళ్ళ యొక్క పనిని బట్టి వేతనం ఉండాలని చెప్పి ఆయన ప్రబోధన చేస్తాడు. సెయింట్ సేమన్ ఆలోచన తగ్గట్టుగా లూయి బ్లాంక్ కూడా ఈ లూయి ఫిలిప్ యొక్క ఆర్థిక విధానాలను వ్యతిరేకించాడు. ఆ పెట్టుబడిదారీ విధానం వల్ల శ్రామిక యొక్క శక్తిని, వాళ్ళ యొక్క శ్రమను దోచుకుంటున్నారు, పరిశ్రమలు ఇక్కడ నుంచి శ్రామికులే నిర్వహించాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేస్తాడు. రాజ్యం ఆధీనంలో పరిశ్రమలు ఉండాలి, రాజ్యం శ్రామికులందరికీ పని
కావాల్సిన ప్రతి వ్యక్తికి పని కల్పించాల్సిన, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉందని చెప్పి లూయి బ్లాంక్ ప్రతిపాదిస్తాడు. శ్రామికులని ట్రేడ్ యూనియన్లుగా తయారయ్యాయి. అంతర్గతం సామాన్యంగా వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసికట్టుగా వెళ్ళి యూనియన్లు అందరూ కలిసి మెంబర్స్ అందరూ కలిసి యూనియన్ లీడర్స్ అందరూ వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని పెట్టుబడిదారీ వర్గానికి చెప్పడం జరుగుతుంది. ఆ పెట్టుబడిదారీ వర్గం వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని పట్టించుకోకపోవడంతో వాళ్ళని ఎదిరించే పరిస్థితి కూడా మొదలైంది. విజాట్ ప్రభావం వల్ల లూయి ఫిలిప్ పెట్టుబడిదారీ వర్గానికి అండగా ఉండటంతో సామాన్య ప్రజలు, శ్రామికులు అందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మారిపోయారు. అంటే మనకి ఓటింగ్ హక్కులో సామాన్య ప్రజలకు అవకాశం లేదు, ఇక్కడ ఆర్థిక విధానంలో కూడా, ఆర్థిక వ్యవస్థలో కూడా సామాన్య ప్రజలకు, కార్మికులకు అవకాశం లేకుండా పోయింది. దాంతో ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పడాలని ఫీలింగ్ తీసుకొచ్చి ప్రజలందరూ కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూడటం స్టార్ట్ అయింది. ఇలాంటి స్థితిలో రిపబ్లికన్ నాయకుడు లామార్టిన్ రాజరికం అనేది నిషేధించబడింది. గణతంత్రాన్ని మనం ప్రకటిస్తున్నాం, ఇక్కడ నుంచి ప్రజలు తమ హక్కులు తాము అనుభవిస్తారని చెప్పి ఒక ప్రకటన కూడా చేస్తారు. అంటే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత చూశారు వాళ్ళు. ఇక రాజరికం అనేది వద్దు అనుకున్నారు. రాజరికం వదిలేసి గణతంత్ర విధానాన్ని ప్రకటిస్తున్నాం, ప్రజలు ఇకపై తమ హక్కులను తాము అనుభవిస్తారని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తారు. ఇలాంటి స్థితిలో లూయి ఫిలిప్ తన యొక్క పదవిని కాపాడుకోవడం కోసం ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని సమావేశం చేస్తే 430 మంది ఉంటారు. దాంట్లో వచ్చింది ఎవరంటే, సమావేశానికి వచ్చింది 253 మంది సమావేశానికి వస్తారు. దాంట్లో పాల్గొంది 219 మంది. అయినప్పటికీ వాళ్ళందరూ లూయి ఫిలిప్కి వ్యతిరేకంగానే తమ యొక్క తీర్పునిచ్చారు. దాంతో లూయి ఫిలిప్ స్థానం అస్థిరంగా మారిపోయింది. ఇలాంటి స్థితిలో నెపోలియన్ బోనపార్ట్ మేనలుడైనటువంటి లూయి నెపోలియన్ని రాజుగా చేయాలనే ఒక అభిప్రాయం వచ్చింది. దాంతో లూయి నెపోలియన్ని లేదా ఎవరైనా నెక్స్ట్ రాజుని ఎన్నుకోవడం కోసం జరిగే ప్రయత్నానికంటే ముందు అప్పటి వరకు ఒక ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి, ఒక సామ్యవాద నాయకుడు అంటే లూయి బ్లాంక్ ఏమో సోషలిస్టుల పక్షాన ఉన్నాడు. తర్వాత రిపబ్లికన్ నాయకుడు లామార్టిన్ తన నాయకత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అదే రెండవ రిపబ్లిక్గా పేరు పొందుతుంది. ఈ రెండవ రిపబ్లిక్ అంటే కొంతకాలం మాత్రం, అంటే ఈ ప్రజలందరూ అయితే సామ్యవాదులందరూ ప్రభుత్వం ఏర్పాటులో సహాయపడ్డారు. వాళ్ళందరూ ప్రభుత్వ భవనాలన్నీ ఆక్యుపై చేసుకొని అప్పటి వరకు ఆపద్ధర్మంగా ఈ ప్రభుత్వం, రిపబ్లికన్ ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో లూయి బ్లాంక్ కూడా తన పార్ట్లుగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఎలక్షన్ జరుగుతుంది. అంటే కొత్త రాజును ఎన్నుకోవడం కోసం 1848లో ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో నెపోలియన్ బోనపార్ట్ మేనరుడైనటువంటి లూయి నెపోలియన్ అధ్యక్షుడిగా కాబడ్డాడు. ఇతడు దాంతో బోనపార్ట్ యొక్క ప్రభావం మనం కనబడుతుంది. అదంత కాలంలోనే ఈ లూయి నెపోలియన్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రజల యొక్క అభిమానాన్ని కూడా పొందాడు. దాంతో 1852 డిసెంబర్ 2వ తారీఖున లూయి నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించుకోవడం జరుగుతుంది. దీంతో అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి రెండవ రిపబ్లిక్ అనేది పూర్తిగా పోయి రెండవసారి మళ్ళా సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ఈ విధంగా 1848 విప్లవం వల్ల మళ్ళా ఫ్రాన్స్లో ఒక రకమైన మార్పు మనం చూస్తాం. ఆ రాజరికం ఇక్కడ వాస్తవానికి రాజరికమే, కానీ అంతకున్న రాజరికానికి అంటే కొంచెం డిఫరెంట్గా లూయి నెపోలియన్ నాయకత్వంలో ఒక రాజరికం అనేది స్టార్ట్ అయింది. రిపబ్లికన్ పార్టీ అంటే రెండవ రిపబ్లికన్ పార్టీ అనేది ఏర్పడటం అనేది కూడా 1848 విప్లవం యొక్క ప్రభావం ఫలితంగానే చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా లూయి నెపోలియన్ ఫ్రాన్స్ చక్రవర్తిగా ప్రకటించబడటం 1848 విప్లవ ఫలితంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 1848 విప్లవ కారణాలు, ఆ టైంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ రాజకీయ, ఆర్థిక, సామాన్య ప్రజల యొక్క, కార్మికుల ప్రజల యొక్క
స్థితిగతుల గురించి తెలుసుకొని ఎందుకు మనం వచ్చింది కారణాలు చూసాము, అలానే దానివల్ల వచ్చిన ఫలితాలు కూడా మనం చూసాము. ఈ విధంగా మనం ఈ క్లాస్ని సవివరంగా చర్చించుకోవడం జరిగింది. ఈ క్లాస్ సంబంధించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు మీ డౌట్స్ని మాకు సపరేట్గా మెసేజ్ చేసినట్లయితే దాన్ని మేము క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కానీ ఆ సలహాలని మేము ఫాలో అవుతూ నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ క్లాస్ సంబంధించిన లింక్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.